స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఆధార్ ఈకేవైసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక రచ్చగా మారింది. ప్రధానంగా ఎక్కడ చూసినా జనాలు బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఆధార్ ఈకేవైసీ కోసం పొద్దున్నే 6 గంటలకు వచ్చి పడుగాపలి కాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 2 గంటలకు కూడా కొంతమంది వస్తున్నామని చెబుతున్నారు. ఒకసారి కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడిద్దాం. 2 గంటలకు వచ్చినాము, అవి అయిపోయినాయి, నెంబర్లు అయిపోయినాయి అని చెప్తాను. ఆడ తీసుకుంటలేడు. ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఆధార్ కార్డులు లింకులు అవి లేక వస్తాను. ఏం చెప్తున్నారు? ఈ కేవైసీ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతా అంటే ఏమైనా పెన్షన్లు అదోటి ఏమైనా దొరుకుతాయి అని చెప్తా అంటే వస్తాను. 2 గంటలు రాత్రి లేచి వస్తే వరకు గతలేదు కథం. ఒక్క మనిషి 10 మంది పట్టుకొని వస్తాడు. 10 మంది తీసుకుంటాడు కథం, అయిపోయినైపో అంటాడు. ఏం చేశాడు? ఇప్పుడు 3 రోజులు రాబట్టి కథం ఇప్పుడు పొమ్మంటాడు. మరి ఏం చేశాడు? చెన్నూరు అవతల నుంచి వస్తాను. ఇప్పుడు మీ సేవల లోపల అడిగినరా సార్ను? ఎవరు సార్ ఎవరు 3 ఎవరు ఎవరు లేదు. ఎవరు కలుస్తలేరండి. చిన్న పిల్లలు పట్టుకున్నాం, కైకిల్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. పాపం వాళ్ళు రోజు 4 గంటలకు 3 గంటలకు వస్తున్నాం. పిల్లల బడులు పోతున్నాయి. ఏ ఆన్లైన్లకి అవకాశం లేదు. ఒక్కటే ఇక్కడ 25 ఇస్తున్నాం అంటారు, కథం బంద్ చేస్తారు. ఏ ఆఫీసర్ కూడా ముందుకొచ్చి మాట్లాడతలేరు. ఎన్ని రోజులే మేము తిరిగి అర్థమవుతున్నాం. మరి ఇప్పుడు 6వ తారీఖు లాస్ట్ డేట్ అంటారు. మరి ఆఫర్స్ ఉన్నాయి, ఎన్నో ఆఫర్స్ ఇచ్చిండు గవర్నమెంట్. మరి ఆధార్ కార్డు లేనిది ఏం ఆఫర్స్ వస్తాయండి? ఏమీ రావు. మరి అట్లాంటప్పుడు ఈ జనం అంతా ఎట్లా? చిన్న పిల్లలు చూడండి, కెమెరా పెట్టండి అటు. చిన్న పిల్లలు ఎంత కష్టమవుతుంది వాళ్ళందరికీ. పిల్లలందరికేమో బళ్ళు పోతున్నాయి. కైకిల్ చేసుకునేటివాడు కైకిల్ చేసుకోకుండా ఇక్కడనే వాడు అర్థమవుతున్నాడు ప్రొద్దున్న నుంచి. అట్లా ఎన్ని రోజులు తిరుగుతారు నిద్రలు లేకుండా? ఇక్కడ 4 గంటలకు 3 గంటలకు 2 గంటలకే వచ్చి ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా దొరకలేదు. ఇక మరి ఇంకా వేరే ఆన్లైన్ల కన్నా ఆఫర్స్ ఇస్తే మరి జనానికి కష్టం తప్పుతుంది కదా. మరి 6వ తారీఖే లాస్ట్ డేటు. మరి వాటికి ఆఫర్స్కి మనం ఆధార్ కార్డు లింకు లేదు అంటే ఏం చెప్పిండ్రు? ఈ కేవైసీ వల్ల ఏం జరుగుతుందని చెప్పిండ్రు? ఎందుకు ఆ పడిగాపలు ఈ ఆఫర్స్ ఆధార్ కార్డు లింకు తోటే 6 గ్యారెంటీ సంబంధించింది. ఈ ఆధార్ కార్డే మెయిన్ కదా, దానికోసమని పడిగాపులు వస్తుంది. ఉన్నది కానీ ఆదిలాబాద్ డిస్టిక్ అని ఇట్లా వేరే డిస్టిక్లు లేకుంటే ఊరు తప్పు పడడం. ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణ అయింది. కొన్ని అట్లాంటివి మార్చుకోవాలి కదా. అట్లాంటి వాటి కోసం అని పడిగాపులు వస్తారు. అలా అక్కడ ఏది మిస్టేక్ ఉన్నా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు కదా, దానికోసం అని ఇట్లా అయిపోతుందండి. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఇంకా కొన్ని ఆన్లైన్లకి ఆఫర్ కావాలి. ఆఫర్ అయితే 6వ తారీఖు వరకు అందరు జనం డిస్ప్యూట్ అయిపోతారు. ఏం లేదు, ఇదే ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకుందామని వచ్చినాము. నిన్న 4 గంటలకు వచ్చినాము, ఇవాళ 3 గంటలకి వచ్చినాము. నో యూజ్, ఏమీ ఉపయోగం లేదు. ఎవరు సమాధానం చెప్పే నాదులు లేదు. ఏం రెస్పాన్స్ లేదా? మీ సేవ వాళ్ళని అడగలేదా? ఇక్కడ గేట్ వేస్తున్నారు. మీ పెద్దసారిని రమ్మండి, అడుగుదాము. మీరు 50 మందికి వేస్తున్నారు కదా, ఈ లైన్లో నిలబడ్డ వాళ్ళకు రేపటి డేట్ వేసి ఇంకో 50 ఇవ్వండి. ఇంత రష్ ఉంటుంది కదా అని మేము అడిగితే ఏమీ సమాధానం లేదు. ఎవడు ముగ్గడికి వచ్చినోడు లేడు. ఏంటంటే ఏమైపోతున్నాయి మరి? వాళ్ళు ఇచ్చే పూర్తిగా 50 టోకన్స్ ఇస్తున్నారు కదా, ఆ 50 టోకన్స్ ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ వాళ్ళది అప్డేషన్ అయ్యే వరకు వాళ్ళకు 5:30 అవుతున్నదట టైం. ఇంత 50 కంటే ఎక్కువ మేము చేయలేము. అయితే మీరు చేయకపోండి, ఈ లైన్లో నిలబడే వాళ్ళకు రేపటి డేట్ వేసి 50 మందికి ఇవ్వండి. ఇంత ఉండరు కదా, ఇది పెద్ద రాత్రి వచ్చి పడిగాపులు గాయారు కదా. మీరు 6 తారీఖు వరకు ఎంతమంది చేస్తారో అంతమందికి డేట్ వేసి టోకెన్లు ఇవ్వండి. ఆ డేట్ ప్రకారంగా వస్తారు కదా అని అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తిగా ఇప్పటికే 50 మందికి ఇచ్చామని చెబుతున్నారు. పూర్తిగా 50 మందికి టోకన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆ 50 మందికి పూర్తి అప్డేట్ చేయడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా చిన్నపిల్లలను తీసుకొని. బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆరేపల్లి. ఎందుకు, దేనికోసం వచ్చారు? ఆధార్ కార్డు మార్చుకుంటానికి. అంటే మా కోడలిది. ఎన్ని రోజులైంది ఇప్పటికి నేను నెల అవుతుంది కాబట్టి. రేపు మా ప్రాణుడు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 10 తీసుకున్నాడు.
ఇక మమ్మల్ని వెళ్ళగొట్టడు. ఇక మేము వెనకాయ పోకట ఆడికి 6:30 మరి అడగలేదా ఇట్లా చేయడం తప్పు మాకు ఇవ్వాలని అడగలేదా? అడుగుతాన్నాం. అడిగితే నువ్వు లైన్ ఉంటలేమని అంటాను. వీళ్ళ తల్లి నుంచినా నేను ఇక ఈమె ఎత్తుకొని ఉన్నా. అది మా పరిస్థితి. ఒక్కొక్కరు 10 తీసుకుంటాను, మా ఏమో తీసుకుంటలేదు. అట్లా పరిస్థితి. ఇది పరిస్థితి. ఒక్కొక్కరు 10కి పైన తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మాకు కనీసం పట్టించుకోవట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇంకొంతమందితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? తిమ్మాపూర్ నుండి. ఏంటి ఎందుకోసం వచ్చారు? ఆధార్ కార్డ్ కోసం. ఎప్పటి నుంచి వస్తున్నారు? 3 days నుండి వస్తున్నాం. అది కావట్లేదు పని? అవ్వట్లేదు. 4కి 5కి వచ్చినా కూడా అవ్వట్లేదు. వాళ్ళు 1కి 2కే ఇచ్చేస్తున్నారట. నైటే 50 ఉన్నాయి. ఆల్రెడీ కరోనా కేసులు స్టార్ట్ అయినాయి. చిన్నపిల్లలను పట్టుకొని చలికాలంలో తిరుగుడు. ఆ 50 ఇస్తే ఎట్లుంటుంది సార్? ఇంకా చాలా ఉన్నాయి కదమ్మా. ఈడ ఏదో 3, 4 అప్డేట్ కోసం ఇచ్చినండి అని అంటున్నారు. బ్యాంకుల్లో కూడా జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళట్లేదా మీరు? వెళ్తున్నాం సార్. అక్కడ కూడా ఇట్లనే లైన్ ఉంటున్నది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి సార్. 50 మెంబర్స్కే ఇస్తున్నారు. ఎక్కువ మందికి ఇస్తే బాగుంటుంది అవుతుంది అని. ఇది పరిస్థితి ఉన్నాయి కదా సార్. కరోనా కేసులు కూడా 6 అయినాయి ఆల్రెడీ మంచిర్యాలలో. పిల్లల్ని పట్టుకొని వస్తే ఎట్లుంటుంది సార్? మంచిర్యాలలో కరోనా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి, నమోదవుతున్నాయి కాబట్టి ఆ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి. వెంటనే పూర్తి స్థాయిలో ఇంకా పెంచే విధంగా చూడాలని చెబుతున్నారు. కొంతమందితో మాట్లాడుతూ అమ్మ ఎప్పుడు వచ్చిండ్రు? మేము వారం రోజుల నుంచి వస్తాను. చిన్న పాపను పట్టుకో. ఎవరు మీది? మాది ఆవడం కానుండి వస్తాను. ఆధార్ కార్డు లింక్ కావాలి అని అన్నారు. ఈ చిన్న ఆధార్ కార్డు లేదా అమ్మ? ఉన్నది. ఆధార్ కార్డు లింక్ చేసుడు అటెండ్ దాని గురించి అప్డేట్ చేసుడు అన్నారు. అందువల్ల దాని గురించి వస్తాను. మాకేం లేదు. రెక్కల కట్టం చేసుకుంటాం. వారం రోజుల నుంచి ఇటే తిరిగితే మాకు భూవెత్త వస్తుంది అయ్యా. చిన్న పాపను పట్టుకొని అక్కడ నుండి వస్తాను. నేను రోజు ఆటో పట్టుకొని వస్తే 1000 రూపాయలు తీసుకుంటాను. చీకటితో వస్తాను. రాత్రి 2కి 3కి వచ్చినా అయినా మాకు దొరుకుతలేవు. ఏందమ్మా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దానికోసమే ఇంత కష్టపడుతుండ్రా, లేదంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది కదా? ఎవరు చెప్పారు మీకు ఇట్లా? మాకు ఏళ్ళు పడతలేవు. నాకు ఏళ్ళు పడకపోతే నువ్వు పోయి చేయించుకోవాలన్నారు. అన్న వాళ్ళు వస్తే వారం రోజుల ఉంది దొరుకుతలేవు. టోకాను 50 పెట్టిండు. 50 పెడితే మేము అక్కడ నుండి వచ్చే వరకు ఇక్కడ అయిపోతున్నాయి. చిన్న పాపను పట్టుకొని ఈసారికి ఏమవుతాం అయ్యా చెప్పు? మాకేం లేదు. భూములు లేవు, జాగాలు లేవు, ఏమి లేవు. కనీసానికి ఇంటి కూడా లేవు. మరి ఇవన్నీ లేని పరిస్థితులు పెడితే లేనోడు ఎట్లా బతుకుతాడు? అందుకే వస్తాను. ఇప్పుడు టోకెన్ లేని ఇప్పుడు మళ్ళీ మారిపోకట. మేము అప్పు తెచ్చుకొని ఆటోలో పెట్టుకొని రాకట. అట్లా ఎన్ని వస్తాం? ఇది పరిస్థితి. అప్పు తీసుకొని ఆటోల్లో ప్రయాణం చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నాం. వెంటనే మాకు న్యాయం చేయాలి. మాకు ఇంకా ఆధార్ అప్డేషన్ కోసం చాలా సెంటర్లను పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రాత్రి 2 గంటలకు వస్తున్నామని చెబుతున్నారు. హృదయ విదారకమైన కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆధార్ సెంటర్ పూర్తిగా మీ సేవకు సంబంధించిన అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు, అసలు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏంటి, లోపల ఏం జరుగుతుంది, ఎందుకోసమని అందరినీ పడిగాపులు కాపించవలసి వస్తుంది, 50, 100 ఎవరెవరికి ఇస్తున్నారు ఏందన్నది ఒకసారి తెలుసుకుందాం. ఏం జరుగుతుంది సోదరా, ఏంటి అసలు? ఆధార్ అప్డేట్ కోసం వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నంబర్ చేస్తున్నాడు. అటు లేడీస్ 25 మంది అంట, బాయ్స్ 25 మంది అంట. అట్లా లేడీస్ 20 మంది అయిపోయింది, బాయ్స్ 20 మంది అయిపోయింది. ఈ పేషెంట్లు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. వాళ్ళని తీసుకొని పట్టించుకుంటలేరు. ఏమన్నా టోకన్స్ అయిపోయింది, నంబర్స్ అయిపోయినాయి అంటున్నారు. నేను పేషెంట్ సార్, బాగా మంచిగా మరి రేపు డేట్ ఇవ్వమంటే రేపు డేట్ కూడా ఇస్తలేడు. నాకు ఇది తీసుకోమని తీసుకుంటలేదు సార్. బాగా 4 గంటలకు వచ్చి కూడా ఇక్కడ 3టికి 2టికి వచ్చి ఇక్కడ పబ్లిక్ ఇవన్నీ తిప్పల పడుకుంటుంటే కూడా ఇక్కడ అధికారులు ఎవరు స్పందించకపోతున్నారు. లంచాలు తీసుకుని అని ఇవన్నీ చేస్తున్నారు అని మాకు బాధ. ఇవి లంచాలు తీసుకొని ఇవన్నీ పంపిస్తున్నారు. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి, మమ్మల్ని కూడా పంపించండి లోపలికి. అదే మేము కోరుకుంటున్నాం. ఇవాళకి 4-5 రోజుల నుంచి ఇక్కడికి పడికాపులో కాపుస్తూ చూస్తున్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ దానికి వాళ్ళే చూసుకుంటాను. ఎట్లా ఉంటది? కాలు లేదు, ఏది లేదు, ఎట్లా ఉంటాం చెప్పు? పడిపోతుంది. ఇప్పుడు ఈ పని చేస్తుందా? 4 గంటలకు వచ్చిందా సార్? నిన్న కూడా వచ్చి వాపస్ పోయింది సార్. తక్కువ దుకాణంలో ఏది ఉన్నది ఆధారం ఎవరు పెడతాడా? కాలు లేదు, నడుము లేదు, ఎట్లా ఇప్పుడు ఉన్నది నొప్పి ఉన్నది సార్.
నేను పేషెంట్ నన్ను ఒక్కదాన్ని పంపించండి సార్. బాగా పేషెంట్ దూరాన్ని నుండి వచ్చింది సార్. మూడింటికి వచ్చింది సార్. మూడింటికి వచ్చిన పేషెంట్ సార్. అప్పుడు దండం సార్ మీకు. నన్ను ఒక్కదాన్ని పంపించండి సార్. అప్పుడు దండం. ఇది పరిస్థితి. పూర్తిగా దండం పెడతాను, కనీసం నన్ను ఒక్కరినన్నా పంపించండి అని కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి మనకి ఈవైసీ కాడ కనబడుతుంది. ఈవైసీ దగ్గర చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి పలు ప్రాంతాల్లో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అటు ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు, పూర్తిగా ఇదే పరిస్థితి ఉంది. 4 జిల్లాల్లో ఈకేవైసీ ఆధార్కు సంబంధించిన అప్డేట్ కోసం ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీనికి అంతటికి కూడా అభయహస్తం అనే దరఖాస్తులు 6 తారీఖు వరకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 లాంటివి కావచ్చు, అదేవిధంగా పలు స్కీములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు స్కీములు ఏదైతే ఉన్నదో ఆ స్కీములకు సంబంధించే ఇది ముఖ్యంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి ఎందుకోసం ఈ గేట్ ఎందుకు వేసారు బ్రదర్? హలో హలో పెద్ద మనిషి 80 సంవత్సరాలు ఉంటది. ఆధార్ కార్డు అప్డేట్ కోసం వచ్చినాం. అసలు తీతలేరు ఏది కూడా. ఆ ముస్లింని పట్టుకొని వచ్చినావు, అక్కడ ఉంది. ఏం జరుగుతలేదు. ఇప్పుడు నేను కూడా ఆధార్ కార్డు కోసం వచ్చిన, గోవారికానే ఫెయిల్ అయింది అన్నాడు. ఇప్పుడు మంచిర్యాలకి వచ్చిన, నిన్న సార్ పబ్లిక్ క్రౌడ్ బాగా అవుతుంది. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసులు వచ్చిన తర్వాత తాళం ఇస్తాం. వెళ్తున్న కంట్రోల్ లేదు. తాళం పబ్లిక్ మొత్తం అది ఖరాబ్ చేస్తుంది సార్. సామాన్ అంతా కింద పడుతుంది. మా మీద దాడి చేసి తిడుతారు. సిస్టమ్ మీద దాడి చేసుకుంటే మమ్మల్ని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అట్లా ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఏం లేదు సార్. దీనికి ఎలాంటి లాస్ట్ డేట్ లేదు. ఎలాంటి తెలంగాణ రావాలి, మంచిర్యాల రావాలి అలాంటి ఉద్దేశం గవర్నమెంట్ ఏం పెట్టలేదు. ఈ పబ్లిక్ ఏంటంటే చెప్తలేరు అంతే. దీనికి ఎలాంటి లాస్ట్ డేట్ కూడా లేదు. ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఈ బస్సులు ఎక్కడ ఇస్తారు, తెలంగాణ రావాలని, మంచిర్యాల రావాలని ఆధార్ కార్డులో వాళ్ళకు పుకార్లు అయిపోయినంత జనాలంతా. దీనికి తెలంగాణ రావాలని కానీ మంచిర్యాల రావాలని ఎలాంటి గవర్నమెంట్ ఏం పెట్టలేదు. దీన్ని ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు. అది మాత్రం ఉన్నది సార్. ఎన్ని టోకన్లు ఇస్తున్నారు? రోజుకు 60 టోకన్లు ఇస్తున్నాం సార్. రోజుకు 60 టోకన్లు ఇస్తున్నాము. 60 మందిని లోపల 60 ఇచ్చినాం సార్. ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, 60 ఉన్నాయి. 60 టోకన్లు ఇచ్చినాము. ఆల్రెడీ పబ్లిక్ లోపల ఉన్నారు సార్. ఇక చేస్తున్నాం సార్. టోకన్స్ ఉన్న వాళ్ళు మాత్రం లోపల రానిచ్చాము. టోకన్స్ లేని వాళ్ళు మాత్రం బయట ఉంచున్నాం సార్. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాము. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత లాక్ తీస్తాం సార్. వేరే సర్వీసులు ఉన్నాయి, మీ సేవ ఉన్నది, ఆర్టీ ట్యాక్స్లు ఉన్నాయి, చలాన్లు ఉన్నాయి. అవి వెనకాల నుంచి తీసుకుంటున్నాం సార్. అది స్టోరీ. ఏంటంటే మామూలు వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు కదా? ఏ మామూలు వాళ్ళు సార్? అంటే మామూలు పనులు కూడా వస్తారు, అందరు వస్తున్నారు. అదే దానికి సపరేట్ కౌంటర్, వెనక నుంచి కౌంటర్ పెట్టినాం సార్. అది నడుస్తుంది, అది కౌంటర్ నడుస్తుంది. అది ఓన్లీ ఆధార్ మాత్రం ఆపేసాం అంతే. స్టేట్ మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది సార్. సెంటర్ కూడా క్లోజ్ చేసి చేయమంటే మాకు అధికారం పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. చేయమంటే కంట్రోల్ కాకుండా సెంటర్ కూడా క్లోజ్ చేస్తున్నానికి రెడీ ఉన్నాం సార్. మేము మా ఏఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ కూడా పోలీసు వాళ్ళకి లెటర్ పెట్టారు. 2 కాన్స్టేబుల్ పంపిస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు పంపించలేదు సార్. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. ఇది పరిస్థితి. ప్రధానంగా అవసరం అయితే సెంటర్ కూడా క్లోజ్ చేస్తాం. పూర్తిగా ఇప్పటికే ఏఓకు మేము సమాచారం ఇచ్చాం. పూర్తి స్థాయిలో మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇటు ఆర్టీసీ బస్సుకు కావచ్చు, అదేవిధంగా స్కీములకు సంబంధించి ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు. కావాల్సుకొని ఇదంతా ఎవరో పుకారు చేస్తున్నారని అటు అధికారులు చెబుతున్న పరిస్థితి. మేము 60 కూపన్లు ఇచ్చాం, కూపన్ల విధానం ప్రకారం చేస్తున్నాం, మాతో కంట్రోల్ కావట్లేదు, అందుకనే తాళం వేశామని అటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈకేవైసీ పెద్ద రచ్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆధార్ అప్డేట్ పేరుతో రకరకాల హింస జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రత్యక్షంగా చూడంగానే కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదొక బర్నింగ్ ఇష్యూగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి ఇప్పటికే పలు అప్డేటేషన్ కోసం పూర్తి స్థాయిలో పలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సరిపోవట్లేదు. దీని మీద
ప్రజలు విచ్చలవిడిగా వస్తున్నారు, కష్టమవుతుంది. మేము పోలీసు బందోబస్తు కూడా అడిగిన పరిస్థితి ఇప్పటిదాకా పోలీసులు స్పందించలేదని అటు మీ సేవకు సంబంధించిన గవర్నమెంట్ మీ సేవకు సంబంధించిన అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మున్సిపాలిటీలో కేంద్రాలు కొన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.